రీసెంట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కమీడియన్ ఫిష్ వెంకట్ అయితే చనిపోవడం జరిగింది. ఈయన చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలకి పాలవుతున్నారు. అంటే ఆయన ఆరోగ్యం సహకరించగా 2 కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి అనమాట. అయితే అప్పటి నుంచి కూడా ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయత్నించినా కానీ ఎవరూ కూడా కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అందుకోసం అని చెప్పేసి ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన చనిపోయిన సందర్భంగా సినిమా ఇండస్ట్రీ వ్యవహరించిన తీరు మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎందుకు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుందంటే ఒక తోటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఆయన దాదాపు 10-15 రోజులు హాస్పిటల్లో ఉంటే ఒక్కళ్ళు కూడా కేవలం ఆయన్ని సందర్శించడానికి రాలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు మనకి ఆరోగ్యం బాగలేకపోతే మన తోటి కొలీగ్స్ మనని పరామర్శించడానికి వస్తారు. కానీ ఇక్కడ కమీడియన్ ఫిష్ వెంకట్కి బాగలేకపోయినా కానీ దాదాపు 15 రోజులు హాస్పిటల్లో ఉన్నా కానీ ఒక్క తోటి నటుడు కూడా పాపం ఆయన సందర్శించడానికి రాలి. అంటే ఆయన చూసి కొంచెం ధైర్యం చెప్పడానికి ఒక్కరు కూడా రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో వివక్ష ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బున్నవాడిదే రాజ్యం, డబ్బు లేనివాడు ఎంత దుర్భర పరిస్థితులు అనుభవిస్తారో కమీడియన్ ఫిష్ వెంకటని చూస్తే మనకైతే అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఓన్లీ సినిమాల్లోనే నీతులు చెప్తారు, బయట మాత్రం వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు, భావోద్వేగాలు ఉండవు అని చెప్పేసి ఈ ఘటన ద్వారా మనకి తెలిసిందనమాట. సినిమా ఇండస్ట్రీలో గొప్పలు చెప్తారు అది ఇది అని చెప్పేసి, కానీ ఇక్కడ మాత్రం తన తోటి వ్యక్తి చనిపోతున్నా కానీ ఒక్కళ్ళు కూడా వాళ్ళు సాయం చేయడానికి ముందుకు రాలేదంటే వాళ్ళు ఎంత కఠినమైన వ్యక్తులు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అందరిలో ఒక భావన ఉంటుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే ఒక చులకన భావం ఉంటుంది. ఎందుకు చులకన భావం ఉంటుందంటే ఇలాంటి పరిస్థితులప్పుడు ఒక్కళ్ళు కూడా స్పందించకపోవడం వల్లే చులకన భావం ఉంటుంది అని చెప్పి నాకు ఈ సంఘటన చూసిన తర్వాత అర్థమైందనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మినిమం ఆయన మద్దతుగా ఒక తోటి సినిమా వ్యక్తి చనిపోయిందని చెప్పేసి ఆయనకు మద్దతుగా ఒక పెద్ద హీరో కానీ ఒక తోటి సహాయకులు కానీ ఒక్కళ్ళు కూడా ఆయనకు మద్దతుగా ట్వీట్ చేయాలి. ఆయన శవం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గరకు చూడటానికి వెళ్ళలేదంటే అంటే ఎంత వివక్ష మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సినిమాల్లోనేమో అట్లా ఉండకూడదు, చాలా గొప్ప వ్యక్తుల్లాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి తోటి సినిమా వ్యక్తి చనిపోతున్నా కానీ కోట్ల ఆస్తులు, వేల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఒక 50 లక్షలు కూడా సహాయం చేయలేని అంత పేదవాళ్ళుగా ఉంటారు అనమాట సినిమా ఇండస్ట్రీలో హీరోలు అనేటోళ్ళు. ఏదేమైనా కానీ సినిమా ఇండస్ట్రీ అదైతే ఫిష్ వెంకట్ మరణంలో సినిమా ఇండస్ట్రీ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీ తన పరువు మరొకసారి పోగొట్టుకుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.